కాళేశ్వరం ప్రాజెక్టు పాపం మొత్తం మాజీ సీఎం కేసీఆర్ దేనని మంత్రుల బృందం తేల్చేసింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్ చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా కూడా ఈ ప్రాజెక్టు పైన మొదటి నుంచి కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు దోచిపెడుతున్నారు. కాళేశ్వరం అయితే ఈ ప్రాజెక్టు మొత్తం కట్టడమే అసలు వృధా అనేటట్టుగా దాదాపు దీనికి 2 కోట్లు వెచ్చించడం వృధా అనేటట్టుగా వారు మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ఆరోపణలు గల్లు చేకూర్చేలా మరోసారి ఎన్నికల ముందు ఈ బ్యారేజీ మేడిగడ్డ ప్రాజెక్టు అక్కడ పనులు రావడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రులంతా కూడా మేడిగడ్డ ఈ బ్యారేజ్ ను పరిశీలించాక మంత్రులు సంచలన కామెంట్స్ అయితే చేశారు. దీన్ని తాము చాలా సీరియస్ గా తీసుకున్నామని, దీనిపైన వాస్తవాలు కూడా పూర్తిగా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. దీంట్లో ప్రజాధనం ఎంత వృధా అయింది, ఇన్ని కోట్ల రూపాయలు గతం నుంచి మేము చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళారని మంత్రులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయిన నేపథ్యం ఉంది. అలాగే ఆ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పైన చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ సమావేశం మొత్తం కూడా ప్రాజెక్టు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కట్టడాలు ఎలా జరిగాయో అలాగే ఎందుకు పాడైపోయినాయో, తెలంగాణ సంపదను సరైన విధానంలో ఖర్చు చేశారా లేదా అనే విషయాలపైన పూర్తిగా సమీక్షించడానికి తాము ఈ రోజు అక్కడికి మేడిగడ్డకు వెళ్ళినట్టుగా వాళ్ళతో చెప్పారు. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు తెలియజేయడానికి శ్వేతపత్రం అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టులతో పాటు పూర్తి ఉదాహరణలతో ప్రతి అంశం కూడా ఉదాహరణతో పాటు నిన్న కార్ల అంశం, నేడు ప్రాజెక్టుల అంశం ప్రతిదీ కూడా ప్రజలకు క్షుణ్ణంగా తెలియాలి అనేటట్టుగా వారంతా ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రాణహిత చెవుల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపు సమస్యపై చర్చ జరిగిందన్నప్పుడు ఆయన తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత ప్రాజెక్టు పక్కన పెట్టి 3 బ్యారేజీలు మాత్రమే కట్టారని, 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందే ప్రాజెక్టు పక్కన పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టారని అన్నారు. భారీ వ్యయంతో చేసినటువంటి ఈ ప్రాజెక్టులు లోపాలు ఎందుకు వస్తున్నాయో, మరి గత పాలకులు చేసినటువంటి కమిషన్ కక్కులు పడ్డారా, చేస్తున్నట్టుగా చాలా సీరియస్ అయిన నేపథ్యం కనిపించింది. అయితే దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి సమాచారం తెలుసుకునేందుకే నేడు మేడిగడ్డ బ్యారేజీ తనిఖీ చేయడానికి వచ్చినట్టుగా వారు చెప్పడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహించారు. ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టు డ్యామేజ్ కావడం అనేది బాధాకరమని వారంతా చెప్పడం జరిగింది. సో మంత్రులంతా కూడా చాలా సీరియస్ అయ్యారని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా అందరూ కూడా స్పందించారు. దీనిపైన ఎప్పుడైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ జరిగిందో అప్పుడు పోలీసులను పెట్టి మరి ఎవరిని కూడా గెలనీయకుండా పూర్తి ఆంక్షలతో గత ప్రభుత్వం చేసిన తీరును కూడా నేడు ఎండగట్టారు. అయితే ఈ మ్యారేజ్ తో ఈ నేపథ్యంలో పలు విషయాలపైన కూడా అధికారులు దాదాపు గంటమార్గంలో ప్రశ్నించారు. సాధారణ ప్రజలకి ఏసీ ఇరిగేషన్ ఇంజనీర్లు సమాధానం చెప్పారు. అయితే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిన తర్వాత ఇదంతా కూడా మొత్తం కాంట్రాక్టర్లే అదంతా చూసుకుంటారు. ప్రజల నుంచి రూపాయి కూడా మేము పెట్టమని మాజీ మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన నేపథ్యం. అయితే తర్వాత కాంట్రాక్టర్లు కూడా మాకు సంబంధం లేదంటూ వాళ్ళ చేతిలో చేసినటువంటి వార్తలు కూడా రావడంతో ప్రభుత్వం మరి కాస్త సీరియస్ అయిన నేపథ్యం కనిపించింది. సో ఇప్పటికీ మొత్తం కూడా లో లెవెల్ పంపులు ఎందుకు పెట్టారు, పంపుల ముందు స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పనిచేయలేదు, గత ప్రభుత్వ పెద్దలు అవినీతికి ప్రజాదరణ వృధా అయిందని ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో బ్యారేజీ కట్ ఆఫ్ వాల్ ఆర్సీసీ కట్టుంటే ఈ ప్రమాదం జరిగేదా అన్నారు. అయితే మహారాష్ట్రకు మేలు జరిగేలా మేడిగడ్డ బ్యారేజీ 148 మీటర్లకి కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. బ్యారేజీకి ఇట్లా ఫామ్ వర్క్ నిబంధన ఎందుకు తప్పనిసరి చేయలేదని వారు ప్రశ్నించారు. సో ఇవన్నిట్లలో ఎవరికి మేలు చేసేదానికి ఇదంతా కూడా చేశారు. ఇటు మహారాష్ట్రకు మేలు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, మరి ఒకవైపు పార్టీ విస్తరించి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేద్దామని
మరి అక్కడ వాళ్ళకు ఉద్దేశించి చేయడానికి అంతా కూడా నిర్ణయించుకున్నారా? సో ఇవన్నీ అంశాలను అంతా కూడా కూలంకషంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం మహేందర్, కానీ కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం కు సంబంధించి 80,000 కోట్ల అంచనాను 1,50,000 కోట్లకు పెంచారన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేవలం కాళేశ్వరం అనేది కూడా 80,000 కోట్లు మొత్తం కూడా 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించిందని ఉత్తమ్ చెప్పారు. అయితే దీంట్లో కూడా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఇంత తడిపారు? కేవలం పాముల కోసం మాత్రమే వాళ్ళకి అనుకూలంగా భూములు ఉన్న వారికి ఇవన్నీ చేశారన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. అయితే ప్రాణహిత కేవలం ఇది ప్లానింగ్ మార్చారు. అప్పటి నుంచి వాళ్ళ స్వార్థం కోసం ఇదంతా కూడా మారింది. కేవలం ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు సొంత నిధులు సమకూర్చుకోవడానికి మాత్రం ఉపయోగపడి తప్పే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మంత్రులంతా కూడా గత పాలకులను ఎండగట్టే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. రైట్, చెప్పండి సతీష్. మేడిగడ్డ ప్రాజెక్టులు, సొందిల్లా, అన్నారం ప్రాజెక్టులను మంత్రుల బృందం పర్యటించింది. స్థానిక మంత్రి శ్రీధర్ బాబుతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు 5 మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి పరిశీలనలకు వచ్చారు. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటుగా పొన్నం ప్రభాకర్, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీటితో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కూడినటువంటి బృందం మొత్తానికైతే మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్లి మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ కుంగిపోయినటువంటి ప్రదేశాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి అంశాలపైన అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా అన్నారం ప్రాజెక్టు చేరుకుని అక్కడ అన్నారం బ్యారెట్కు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించారు. మొత్తానికైతే ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని చెప్పినప్పటికీ కూడా అనేక లోపాలు ఉన్నాయి. నిర్మాణ దశ నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. నాణ్యత లోపం కనబడుతుంది, ప్రాజెక్టు డిజైన్ లోపం కనబడుతుంది. మొత్తానికి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పనికిరాకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. దాంతో పాటుగా ప్రాజెక్టు నిర్మాణం సరిగా జరగకపోవడం మూలంగా ముంపు సంబంధించినటువంటి ప్రమాదం కూడా ఉంది. వరదతోటి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం కూడా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, ప్రజాధనం వృధా కావడానికి కారకులైనటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకోసం ప్రభుత్వానికి రిఫర్ చేస్తామంటూ కూడా మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అలాగే సతీష్, సాధారణ ప్రశ్నలకే ఈఎన్సీ ఇరిగేషన్ ఇంజనీర్లు సమాధానం చెప్పలేకపోయినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈఎన్సీ అధికారులు చెప్పినటువంటి అంశాలపైన సంతృప్తి చెందినటువంటి మంత్రులు పలు అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణ సమయంలో అనుసరించాల్సినటువంటి విధానాలు, నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి విధానాలు, 100 సంవత్సరాలు మన్నాల్సినటువంటి ప్రాజెక్టు అనతి కాలంలోనే కూలిపోవడానికి గల కారణాలను, ఆ కుంగిపోవడానికి గల కారణం అన్నింటినీ కూడా ఇంజనీర్ అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. నిర్మాణ సమయంలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలపైన మంత్రులు అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు గుడ్డిగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి మాటలకు తలొగ్గి లేనటువంటి పనులను కూడా చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఖచ్చితమైనటువంటి అంశాలను సూచించాల్సి ఉంటే అది నిర్మాణంలో ఇబ్బంది కలుగుతుంది అనుకున్నటువంటి సమయంలో దాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అధికారులు పట్టింపు లేనకుండా వ్యవహరించడం మూలంగానే ప్రభుత్వానికి కొమ్ము కాయడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.